शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै जगन्माता जगज्जन लोकमाता महाशक्ति 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 महाशक्ति। ఈ రోజు నుంచి మనకి ఏంటమ్మా దేవీ నవరాత్రులు ప్రారంభం కదా. మనం ఈ 9 రోజులు దుర్గామాతనే మహాశక్తి 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 అనండి. మహాశక్తి 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 కదా. దుర్గామాతనే ఈ 9 రోజులు చక్కగా మనం పూజ చేసుకుంటాం కదా. 9 రోజులు ఏ రకంగా పూజ చేసుకుంటాం అంటే మనం 9 అవతారాలుగా పూజ చేసుకుంటాం అన్నమాట. అవునా? ఎందుకని మనకి శక్తి బలము ధైర్యము అన్నీ ఎవరిస్తారో దుర్గామాత ఇస్తుంది కదా. అందుకని మహాశక్తి దుర్గమ్మ తల్లి మాకు శక్తిని ఇయ్యమ్మ బలాన్ని ఇయ్యమ్మ అని మనం ఆ తల్లిని ప్రార్థన చేస్తాం కదా. ఆవిడ దుర్గామాత ఎలా అవతరించిందో తెలుసా? మహిషాసురుడనే రాక్షసుడిని వధించడానికి దుర్గామాతకి అందరి దేవతలు శక్తిని దారిపోసి ఆవిడ్ని తయారు చేశారనమాట దుర్గమ్మకి మనకి. అందుకని మనం ఒక్క దుర్గ తల్లికి దండం పెట్టుకున్నాం అనుకోండి, దుర్గ పూజ చేసామనుకోండి, దుర్గ నామం చెప్పుకున్నాం అనుకోండి, అందరి దేవుళ్ళ బలం మనకు వస్తుంది అనమాట. అందరి దేవుళ్ళ శక్తి మనకు వస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా దుర్గానామం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈరోజు ఏంటి ఫస్ట్ కాబట్టి ఈరోజు శైలపుత్రి అన్నమాట. ఎవరో ఈరోజు మనం శైలపుత్రి అమ్మవారిని మనం ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. వందే వాంఛిత లాభాయ వందే వాంఛిత లాభాయ చంద్రాకృత శేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రిం యశస్వినిం. దుర్గాదేవి ప్రథమ స్వరూపంలో శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందింది. పర్వతరాజైన హిమవంతుని సదనంలో పుత్రి రూపంలో ప్రవహించడం వల్ల ఈమె శైలపుత్రిక కూడా వ్యవహరించబడింది. వృషభారూఢురాలైన మీ దక్షిణ హస్తంలో త్రిశూలము వామహస్తంలో పద్మము శోభిల్లుతున్నాయి. నవదుర్గములలో పద్మ దుర్గయే ఈమె. చూసారా? మహాశక్తి. సరే ఇవిడికి దండం పెట్టుకోవాలి. మహాశక్తి అన్నమాట. ఇవి శైలపుత్రి కదా. పూర్వ జన్మలో ఈమె దక్ష ప్రజాపతి పుత్రికగా అవతరించింది. ఆ కాలంలో సతీనామంతో పిలువబడింది. శంకర భగవానునితో మీకు వివాహమైంది. ఒకనొక సమయంలో దక్ష ప్రజాపతి ఓ మహాయాగం చేశాడు. తమ తమ యాగ భాగాలను సేకరించవలసిందిగా అతడు దేవతలందరినీ ఆ మహాయాగానికి ఆహ్వానించాడు. కానీ శంకరుని మాత్రం ఆ యాగానికి ఆహ్వానించలేదు. సరే, అతను దక్షుడు పార్వతీదేవి వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఎవరిని వెళ్ళలేదు, అల్లుడు అంటే పెద్దల్లుడైన శివుడిని అతను యాగం చేస్తా పిలవలేదు అతను రమ్మని. ఆ యాగానికి ఆహ్వానించి తన తండ్రి ఓ మహాయాగాన్ని నిర్వహించబోతున్నాడన్న వార్తను ఆలకించిన సతీదేవి మనస్సు యాగానికి వెళ్ళాలని మదనపడసాగింది. తన అభీష్టాన్ని ఆమె మహాదేవునికి విన్నవించుకుంది. సర్వ విషయాలు తెలిసిన శంకర భగవానుడు సతీ, నీ తండ్రి ఏ కారణం వల్ల మన యందు సుకృతుడే ఉన్నాడు. తన యాగానికి దేవతలందరినీ ఆహ్వానించి వారి యాగ భాగాలు మనకు సమర్పించాడు. తెలిసి మనల్ని పిలవలేదు, కనీసం ఎట్టి సూచన కూడా చెయ్యను లేదు. ఇట్టి దశలో ఎంత మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళడం భావ్యం కాదు. శంకరుని పలుకులు సతీదేవికి నచ్చలేదు. తండ్రి యాగాన్ని చూడాలని సోదరీమణులతో కలిసి భాషించాలని ఆమె తొందరపడసాగింది. ఆమె స్థితిని గమనించి మహాదేవ భగవానుడు పుట్టినింటికి వెళ్ళి ఆమెకు అనుమతి ప్రసాదించాడు. సరే, ఆవిడ వెళ్తానో
నువ్వు మనల్ని పిలవలేదు మీ నాన్నగారు, మనం వెళ్ళకూడదు అన్నాడు. పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు అంటారు కదా మరి. అంటే కానీ పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా అందరికీ. ఆవిడ అక్కడ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చి ఉన్నారు, మా నాన్నగారు మా అమ్మగారు మా చెల్లెళ్ళు అందరినీ నేను చూస్తాను, నేను వెళ్తానండి అన్నది. ఇంకా నేను ఏం చేశాడంటే సరే అయితే నీ ఇష్టం వెళ్ళు అన్నాడు అనమాట. పితృగృహం చేరిన సతీదేవితో బంధుబాంధవులు ఎవరో మాట్లాడలేదు. కేవలం ఆమె మాత్రం ప్రేమగా కౌగిలించుకుంది. అందరూ ఎడమొగం పెడమొంగా ఉండిపోయారు. అక్క చెల్లెళ్ళ ముఖాలలో వ్యంగ్యం పరిహాస భావాలు మాత్రం కనిపించాయి. తల్లిదండ్రుల వ్యవహారానికి సతీదేవి మనసు తీవ్రంగా గాయపడింది. అంతేకాదు అక్కడ సర్వత్రా శంకర భగవాన్ పట్ల తిరస్కార భావాలు గోచరించాయి. దక్షుడు క్రుద్ధుడై ఆమె పట్ల అవమానజనకంగా ప్రవర్తించి కఠోరంగా భాషించాడు. అదంతా చూసిన సతీదేవి హృదయం శోభతో గ్లానితో క్రోధ సంతృప్తమైపోయింది. పతిదేవుని పలుకులు వెనక తాను అక్కడికి రావడం పొరపాటే అని ఆమె గ్రహించింది. చూసారా, అక్కడికి వెళ్ళింది కానీ శివుడికి ఏముంటాయి, పాములు అన్నీ ఉంటాయి కదా, బంగారాలు మేళ్ళు కొట్టు అన్నీ ఉండవు కదా. మరి అందుకని అందరికి అన్నీ ఉన్నాయి. అందుకని ఎవరు ఏం చేస్తున్నారు, పార్వతీదేవితో ఎవరు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. అక్క అన్న అక్క లేదు, చెల్లి అన్న చెల్లి లేదు, అమ్మ అన్న అమ్మ లేదు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఆవిడకి అప్పు మళ్ళీ తీరా చూస్తే ఏం కొన్నాడు, ఏం పెట్టాడు, ఏం చేసాడు అన్నట్టుగా శివుని గురించి మాటలు లోపుగా మాట్లాడుతున్నారు అన్నమాట అందరూ. అప్పుడు పాపం సతీదేవికి మనసు చాలా బాధ కలిగిందన్నమాట. అప్పుడు అనుకున్నారు, మా ఆయన గారి మాట అనుకుంటా నేను రావడం నా పొరపాటే అనుకున్నాను అనమాట. మహాదేవుడు అక్కడ జరుగుతున్న అవమానాన్ని చూసి మహాదేవుడికి ఆమె చూసి సహించలేకపోయింది. ఆమె తన దేహాన్ని యోగాగ్నిలో భస్మం చేసేసుకుంది. ఇటువంటి ఆ విషాద వార్తను వింటూనే శంకర భగవానుడు క్రుద్ధుడై తన గణాలను పంపి దక్షిణ యాగాన్ని సంపూర్ణంగా దర్శనం చేయించాడు. సో నా భర్త వద్దంటే వచ్చాను, నా తల్లిదండ్రుల కాడ అవమానం జరిగింది, ఈ అవమానంతో నేను వెళ్ళలేను అని ఆవిడ ఏం చేసిందంటే అగ్ని పుట్టించుకుని అగ్నికి ఆవిడైందన్నమాట. అదంతా శివుడు చూశాడు. చూసి అప్పుడు శివుడికి కోపం కలిగి అతని దగ్గర ఉన్న 3 మంది ఉంటారు కదా శివుడికి, ఎంతమంది ఉంటారు, వీరభద్రులందరినీ పంపించాడు. సంపూర్ణంగా ధ్వంసే. యోగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజు అని హిమవంతుని పుత్రికగా ప్రభవించింది. అప్పుడే ఆమె శైలపుత్రి నామంతో ఖ్యాతిగాంచింది. పార్వతి హైమవతి కూడా ఆమె నామాలే. ఉపనిషత్ కథానుసారం ఈమె హైమవతి స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసింది. శైలపుత్రి వివాహం పరమేశ్వరునితో జరిగింది. పూర్వజన్మల వలన ఈ జన్మలో కూడా శంకర అర్ధంగానే విశేష ఖ్యాతి పొందింది. నవదుర్గలలో ప్రథమరాలైన శైలపుత్రి యొక్క దుర్గ మహశక్తులు అనంతాలు. నవరాత్రి పూజలలో మొదటి రోజు ఈ శైలపుత్రి పూజోపాసనలు కొనసాగుతుంటాయి. ఈ ప్రథమ దివసోపాసనలో యోగి తన మనసును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడి నుండి అతని యోగ సాధన ప్రారంభం. శైలపుత్రి దేవికి శైలపుత్రి దేవికి శైలపుత్రి దేవికి. అలాగా శైలపుత్రి గురించి మనం చెప్పుకుని శైలపుత్రిని ఈరోజు మనం పూజ చేసుకుంటాం అనమాట. అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, అందరి దేవతల భారం మహిషాసురుని చంపడానికి దుర్గకి వేసారు కాబట్టి దుర్గ నామాన్ని చెప్పుకుంటే మనందరికీ చాలా మహాశక్తి వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే హరిచరణుడు అనే ఒక అతను ఒక ఊళ్ళో ఉండేవాడంట. అతను గాజులు అమ్ముకుని జీవించేవాడంట. ఏం జరిగిందంటే అతను ఒక రోజుని ఒక గురువు గారు ఉపన్యాసం చెప్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే గురువు గారు ఇలాగే దుర్గ చాలా గొప్పది నాయన, దుర్గ నామాన్ని చెప్పుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది, మనకి శక్తి బలం అన్నీ వస్తాయి. దుర్గా దుర్గా చండి చండి అని మనం నిత్యం పలుకుతున్నామంటే మన ఇంట్లో శక్తి వస్తుంది, మన అనారోగ్యాలు అన్నీ పోతాయి, ఆరోగ్యం ఉంటుంది మనకి అని ఆయన ఉపన్యాసంలో చెప్పారంట. అప్పటి నుంచి దుర్గదాసి హరిచరణుడు ఏం చేసేవాడంట, ఏ పని చేస్తున్నా అమ్మా దుర్గా తల్లి దుర్గా అమ్మా దుర్గా తల్లి దుర్గా అంటేనే ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండేవాడంట. ఇతనేంటి పిచ్చోడా ఏంటి, ఇతనికి పిచ్చి పట్టిందా, రోజు దుర్గా దుర్గా అంటానే ఉంటాడు, దుర్గానే లెగుతాడు, దుర్గానే గాజులు అమ్ముకుంటాడు, దుర్గానే అన్ని పనులు చేస్తాడని అందరూ ఇతని పేరు మానేసి దుర్గదాసు దుర్గదాసు అని పిలిచేవారంట. కొంతమంది అయితే దుర్గ పిచ్చోడు అనేవారంట. అతను వెళ్తుంటేనే ఈడో పిచ్చోడు దుర్గ పిచ్చోడు అని రాళ్ళు కూడా పెట్టి కొడతా ఉండేవారంట. కానీ అతను ఎప్పుడు కూడా దుర్గనామాన్ని వదిలేవాడు కాదంట. అలాంటి టైంలో ఒక రోజున అతని భుజాన్ని గాజులు మూట వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎలా వినపడిందంట, మధ్యాహ్నం అంట. ఆ రోజు
ఇట్లా మధ్యాహ్నం అయితే అతనికి ఏమి గాజులు అయ్యి ఏమీ అమ్ముడవ్వలేదు. అమ్ముడవ్వకపోతే అలా వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అక్కడ ఒక చిన్న నది ఉందంట, అక్కడ ఒక చెట్టు ఉందంట. అక్కడ నుంచి అక్కడ చెట్టు దగ్గర చల్లగా ఉంటుంది కదా అని అక్కడ కూర్చుందామని అతను ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నదిలోంచి ఒక ఆవిడ వచ్చి, ఒరే అబ్బి గాజులబ్బి అని పిలుస్తుందంట. ఎవరో నన్ను ఇలా పిలుస్తున్నారండి. వెనక చూతులోకి ఒక అందమైన అమ్మాయి ఆవిడ వచ్చి, అరే నాకు గాజులేరా అబ్బి అంటుందంట. గాజులేరా అబ్బి అంటుంటే, అమ్మ నీ ఇలాంటి ఆవిడికి నాకు గాజులేయడం ఎంత అదృష్టం అమ్మా, నువ్వు ఏ దేవతవమ్మా నువ్వు అని చెప్పేసి అతను ఎంతో సంతోషం పడ్డాడు. అంటే ఇప్పుడు నువ్వు గాజులంటే వేయించుకుంటాను కానీ నా దగ్గర డబ్బులు లేవురా అబ్బి నీకు ఇస్తానికి అన్నదంట. సరే అంటే దొరికి తల్లికి గాజులు అంటే అంత ఇష్టం అన్నమాట కదా, అందుకే అందరూ ఆవిడకి గాజులు సమర్పిస్తారన్నమాట కదా. అలాగంట్లోకి, అమ్మ నువ్వు గాజులు వేయించుకోవడమే మహాభాగ్యం అమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వాలా అమ్మ నాకు, దా అమ్మ నీకు గాజులు వేస్తానని అక్కడ కూర్చోబెట్టి ఆ తల్లి 2 చేతులకి గాజులు వేసాడంట. ఆవిడే దుర్గమ్మని దొరుకుతారని అతను తెలుసా, దుర్గదాస్కి తెలియదు ఆ గాజులు అతనికి కదా. కానీ అతనికి ఆ రోజు బేరం లేదని ఆవిడ చూసారా పిలుస్తుంటే మనం తప్పకుండా మన కోసం వస్తుంది ఆ మహాశక్తి. వచ్చి గాజులు వేసుకున్నప్పుడు, అబ్బి ఒరే నీ దగ్గర నేను ఉట్నే వేయించుకోండిరా, నువ్వు నాకు గాజులు ఉట్నే వేయక్కర్లేదు, పక్క వీధిలో మా నాన్నగారు ఉన్నారు, వెళ్ళి అక్కడికి మీ అమ్మాయి గాజులు వేయించుకున్నదండి, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వాలండి ఆవిడ, ఆ 10 రూపాయలు మీరు ఇవ్వండి అని నువ్వు అడిగి తీసుకోరా అబ్బి అన్నప్పుడు అన్నప్పుడు ఆయన ఏమన్నారంట, అలాగేనమ్మా నీకు ఇవ్వకపోయినా పర్లేదమ్మా అని చెప్పేసి అతను నమస్కారం పెట్టి ఈ దొరకమ్మ ఈ తల్లి గాజులు వేయించుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ పక్క వీధిలోకి వెళ్ళాడంట. ఆ పక్క వీధిలో ఏంటంటే శ్రీపాద పట్టాచార్యులు గారనే ఒక పంతులు గారు ఒక అబ్బాయి భార్యతోటి అక్కడ ఉంటున్నారంట. పంతులు గారు ఉంటే వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు కదా, మహాభక్తుడు అన్నమాట. ఆయన ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో పూజలు ఎన్నో చేసుకుంటూ అతని ఆస్తులన్నీ కూడా పోయినాయి అంట. అయినా కూడా అతను ఇప్పుడు కూడా బాధపడేవాడు కాదంట. ఒక అతిథికి భోజనం పెడితేనే కానీ అతను భోజనం తినేవాడు కాదంట. అలాంటి ఇదిలోని ఏమీ లేదు. ఇంకా అప్పులు కూడా తెస్తే మన డబ్బు పోయిందంటే మన అందరినీ డబ్బు చేస్తాం కదా. మనం అందరం ఆ దేవుడికి పెట్టాడు, వాళ్ళకి పూజలు పెట్టాడు, వీళ్ళకి పూజలు పెట్టాడు, ఏ దేవుడు ఆదుకున్నాడో ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అని అందరూ అంటారు కదా. అలాగా అతన్ని అందరూ కూడా మాట్లాడుకుంటారు కదా లోపుగా, అందరి డబ్బులు లేకపోతే అలా అనుకుంటున్నారట. అప్పుడు నేను ఎవరిని కూడా అడగను, ఇంకా ఆ తల్లే చూసుకుంటుంది, నా బాధ్యత అంతానని చెప్పేసి ఆయన కూడా ఒక నమస్కారం పెట్టుకుని ఆ రోజు పాపం ఇంట్లో పోయి కూడా అంటించలేదంట. ఎవరో కొన్ని పాలు తెచ్చిస్తే మాత్రం ఆ బాబు తాగాడంట. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక 3 వచ్చి ఆయన ఏమంటున్నారంట, అతిథులు బాబు భోజనం పెట్టండి మాకు అని అడుగుతున్నారంట. అడుగుతున్నప్పుడు ఇంకా బాధ వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తాడో ఏమీ లేవు ఇంట్లో భోజనం పెట్టడానికి. అతిథులు వచ్చారు, అతిథులు అంటే దేవుడితో సమానం కదా మనకి. మన ఇంటికి ఎవరైనా వచ్చి ఏమన్నా పెట్టండి అమ్మ అంటే మనం తప్పకుండా పెడతాం కదా. అలా అన్నప్పుడు బాధ వచ్చేసి ఏమీ లేదు అనుకుని మంచినీళ్ళు అన్నా ఇద్దామని చెప్పేసి వెళ్తే మంచినీళ్ళు తీస్తే ఆ మంచినీళ్ళు కొండ కూడా చేతిలో వచ్చి పడిపోయి పోయిందంట. ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పారా, వాళ్ళు చూస్తే బయట కూర్చున్నారు అని చెప్పేసి ఇతను అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ లోపల ఈ గాజులు అతను వచ్చి ఏమంటున్నాడంట, ఏమండి బాబు డబ్బులు ఇస్తారా, మీ అమ్మాయి గారు గాజులు వేయించుకున్నారో అంటున్నాడంట. అంటే ఇదేంటి నాకు అమ్మాయి ఎక్కడ ఉన్నది, ఓ పక్కనేమో ఈ అతిథులు వచ్చి కూర్చున్నారు, ఓ పక్కనేమో వీళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నది డబ్బులు ఇమ్మని అంటున్నాడు. నాకు అమ్మాయి లేదు బాబు, ఎవరు బాబు నువ్వు, నాకు అమ్మాయి లేదు బాబు అని. అంటే అప్పుడు ఆ దుర్గమ్మ అతనికి ఏమని చెప్పిందంటే తెలుసా, నువ్వు పక్క వీధిలో మా నాన్నగారు ఉన్నారు, వెళ్ళు, మీ అమ్మాయి డబ్బులు గాజులు వేయించుకుంది, డబ్బులు ఇవ్వాలి, 10 రూపాయలు ఇమ్మని అడుగు, నాకు అమ్మాయే లేదు అని అంటారు మా నాన్నగారు. అలా కాదండి, మీరు అలా అంటారని మీ అమ్మాయి గారు చెప్పారో చెప్పు, డబ్బులు లేవు అంటారు, మీ పూజా గృహంలో కుంకుమ భరిణి ఉందంట కదా, ఆ కుంకుమ భరిణిలో 10 రూపాయలు ఉన్నదంట, తీసిమ్మన్నారండి మీ అమ్మాయి గారు అని అడగండి అని చెప్పి ఆ దుర్గాదేవి ఈ గాజులు అతనికి చెప్పి పంపించింది అనమాట. పంపించినప్పుడు బాబు మీ అమ్మాయి గారు గాజులు వేయించుకున్నారండి అంటున్నాడంట. అంటుంటే ఏమంటున్నాడు అతను, బాబు నాకు అమ్మాయే లేదు నాయన, అలా అంటారని చెప్పారండి మీ అమ్మాయి గారు అన్నారు.
అందుకే మీ పూజా గృహంలో కుంకుమ బెరణ ఉన్నదంటండి. ఆ కుంకుమ బెరలో ఒక 10 రూపాయలు ఉన్నదంట, అది తీసి నాకు ఇమ్మన్నారు. ఇది ఏదో మా ఇలాగ ఉన్నది, ఇదంతా ఏంటి అని చెప్పేసి అన్నపూర్ణ అని భార్యానికి ఎక్కేసి, చూడండి అక్కడ డబ్బులు ఉన్నాయా, కుంకుమ బెరణ ఉన్నదా అని ఇంట్లోకి పూజా గృహం దగ్గరికి వెళ్ళి చూతులోకి ఏమైందంటే ఆ పూజా గృహం దగ్గర కుంకుమ బెరణ ఉంది. ఆ కుంకుమ బెరలోంచి ఒక 10 రూపాయలు తీస్తే ఒక 10 రూపాయలు అవుతుందట, ఒక 10 రూపాయలు తీస్తే ఒక 10 రూపాయలు అవుతుందంట. ఇంకేంటి అతనికి ఈ లోపల ఎవరో వచ్చి ఏమంటున్నారంట, ఏమండి ఏం చేస్తున్నారు, ఇదిగో ఈ పక్క ఆయన జమీందారు గారు పంపించారండి, ఈ బియ్యము ఈ కూరలు ఇవన్నీ మీకు ఇమ్మని అని ఒకళ్ళు తెచ్చిచ్చారంట. ఎవరో ఇంకొకళ్ళు వచ్చి ఈ పెరుగు పాలు అన్నీ మీకు ఇమ్మన్నారండి, ఈ పొళ్ళు అవన్నీ మీకు ఇమ్మన్నారండి అని ఒకళ్ళు తెచ్చిచ్చారంట. ఇవన్నీ చూస్తుంట్లోకి ఇదేదో ఒక మాయలాగా ఉన్నదే అని చెప్పేసి ఆయన ఎవరో శ్రీపాద భట్టాచార్యులు గారు ఆయన ఏం చేశారంటే, బాబు నాకు ఇదంతా చూసి ఈ అతిథులకి మనం ఏమన్నా పెడదామని బయటకు వచ్చినాక అతిథులు లేరు, వాళ్ళు కూడా దేవుళ్ళే నా కోసమే వచ్చారు అనుకుని, బాబు మా అమ్మాయి నీకు ఎక్కడ కనపడ్డాదో బాబు మాకు చూపించు బాబు, నా అమ్మాయి ఎక్కడ కనపడ్డాదో నీకు అని అతనికి కేడుపు వచ్చేస్తుంది అన్నమాట. దొరికి తల్లి నన్ను ఎంత అనుగ్రహించింది, ఇలా అన్నీ పంపించింది నా కోసం అని చెప్పేసి, ఎక్కడ ఉందంటే రెండు బాబు చూపిస్తానని ఎక్కడ తీసుకెళ్ళాడు ఆ నది దగ్గరికి. ఈ పంతులు గారిని ఈ గాజులు అతను తీసుకుని వెళ్ళాడు. వెళ్తే అప్పుడు అక్కడ అతను ఎంతో ఏడుస్తున్నాడంట ఆ పంతులు గారు, అమ్మ జగన్మాత మహాశక్తి అమ్మ నిన్ను నేను కానుకోలేకపోతున్నానమ్మా, నువ్వు గాజులేసి అతని దగ్గరికి కనపడి అతనితో గాజులు వేయించుకున్నావమ్మా, అతని నా ఇంటికి కబురు పంపించావా అమ్మ, నువ్వు జగన్మాత జగజ్జనని లోకమాత నాకు కనిపించమ్మా, అమ్మా నాకు కనిపించమ్మా ఒక్కసారి అని ఎంతో ఇదిగా బాధపడుతున్నాడంట. అప్పుడు అతను దుర్గమ్మకి నేను గాజులేసేనా అని అతను కూడా శ్రీచరణుడు కూడా ఇక దుర్గదాసు అతను ఎడుతున్నాడంట, అమ్మా ఒక్కసారి కనపడమ్మా అని. అంత అలాగే ఇద్దరు అలా అడుగుతుంటే ఆ నదిలోంచి వచ్చినాయి ఒక 2 చేతులు. ఎలా వచ్చినాయి, ఇలాగా వచ్చినాయి అంట. సరే 2 ఏం చేతులు, గాజులు నిండిన చేతులు 2 ఆ నదిలోంచి పైకి వచ్చినాయి అంట. అదే అమ్మ దయ కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అప్పుడు దండం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దుర్గశక్తి ఇంత గొప్పదే అని నమ్మి అప్పుడు ఆయన నువ్వు గాజులు అతనికి ఎంత దర్శనం ఇచ్చావమ్మా అని చెప్పండి, నేను నాతోటి దుర్గతని గాజులు వేయించుకుందా అని చెప్పేసి ఆ దుర్గదాసు కూడా ఎంతో ఆనందం పడ్డాడు. చూసారా, అందుకే మనం ఎప్పుడు కూడా దుర్గనామాన్ని వదలకూడదు. దుర్గమ్మ కాపాడమ్మా, రక్షించమ్మా, శక్తిని అమ్మ, బలాన్ని అమ్మ అని చెప్పేసి మనం నవరాత్రుల్లో కదా నిత్యం కూడా దుర్గనామాన్ని మనం జపించుకుంటూనే ఉంటే ఆ తల్లి కృపకి, ఆ తల్లి దయకి, ఆ తల్లి శక్తికి మనం ఎప్పుడు కూడా పాత్రలం అవుతాం కదా. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఈ నవరాత్రుల్లో ఈ కథ వింటే చాలా అందరూ మంచి గొప్పవాళ్ళు. దుర్గమ్మ శక్తి మనందరి మీద సర్వే జన సుఖినో భవంతని సర్వ ప్రపంచం మీద ఉండాలని ఆ తల్లి దయతో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ తల్లిని వేడుకో. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.